ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ నామమాత్రమైనదే, కానీ ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు గ్రూప్ టాపర్ గా నిలుస్తారు. సెమీస్ కు ముందు విన్నింగ్ జోష్ ను కొనసాగించడం రెండు జట్లకు ముఖ్యమే. అందుకే రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డం ఖాయమే. దీంతో అభిమానులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆతృతగా చూస్తున్నారు. అయితే న్యూజిలాండ్ తో టీమిండియాకు టఫ్ ఫైట్ తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే కివీస్ అన్ని విభాగాల్లోనూ బలంగానే ఉంది. టీమిండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు సై అంటోంది. కొంతకాలం క్రితమే భారత్లోనే టెస్ట్ సిరీస్ లో ఓడించింది. అదే ఉత్సాహాన్ని దుబాయ్లోనూ కొనసాగించాలనే పట్టుదలతో శాంట్నర్ సేన కనిపిస్తోంది. అదే సమయంలో టీమిండియా బలంగా ఉంది. బ్యాటర్స్, బౌలర్స్ ఫామ్ లో కనిపిస్తున్నారు. కానీ రికార్డులు మాత్రం టీమిండియాను భయపెట్టేలాగే ఉన్నాయి. ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుపై న్యూజిలాండ్దే ఆధిపత్యం. ఇప్పటి వరకు ఐసీసీ ఈవెంట్స్ లో రెండు జట్లు 16 సార్లు ఫేస్ టు ఫేస్ ఢీకొట్టాయి. అందులో న్యూజిలాండ్ 10 మ్యాచ్ల్లో గెలిచింది. టీమిండియా మాత్రం 5 మ్యాచ్ల్లోనే సత్తా చాటింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేల్లేదు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియానే విజేతగా నిలిచింది. కానీ లీగ్ దశలో మాత్రం కివీస్ చేతిలో కంగుతింది. 2016, 2021 టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్ పై న్యూజిలాండ్ సత్తా చాటింది. తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ టీమిండియాపై కివీస్ ఆధిపత్యం చెలాయించింది. భారత జట్టు రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకునేలా చేసింది. 2019 వన్డే వరల్డ్ కప్ లో భారత్ పై కివీస్ గెలిచింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో మాత్రం రోహిత్ సేన బదులు తీర్చుకుంది. గత రికార్డులు లెక్కలు ఎలా ఉన్నా ఒత్తిడిని అధిగమించిన జట్టే విజయం సాధిస్తుంది అనడంలో డౌట్ లేదు. అయితే భారత జట్టుపైనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ అంచనాల భారాన్ని మోయడం కీలకం. కాకపోతే బ్యాటింగ్ లో అందరూ టచ్ లోకొచ్చారు. రోహిత్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ కీలకంగా నిలుస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ పరుగులు పోటెత్తిస్తున్నాడు. రాహుల్, అక్షర్, పాండ్యా కూడా బాధ్యతలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్ లో స్పిన్నర్లు మ్యాజిక్ చేయగలుగుతున్నారు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో పోటీ పడుతున్నారు. పేసు విభాగం కూడా మెరుగ్గా ఉంది. షమి, హర్షిత్ రాణా తగ్గేదే లేదంటున్నారు. అయితే అతి విశ్వాసానికి పోకుండా న్యూజిలాండ్ పై సమిష్టిగా రాణించాలని భారత జట్టుకు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. స్వేచ్ఛగా ఆడడంపైనే ఫోకస్ చేయాలని అంటున్నారు.